సదరన్ పెట్టుకున్నావా? సదరన్ పెట్టుకున్నా, సర్టిఫికేట్ రాలేదు సార్. ఎంత ఇచ్చినారు సర్టిఫికేట్? దాంట్లో తక్కువ పర్సెంటేజ్ సార్. అది ఎంత? 40-50 ఇచ్చారు సార్. 40కి అయితే వస్తుంది, 40కి అయితే ఇస్తాం. ఏమా వెల్ఫేరు ఎంత పర్సెంటేజ్ వచ్చింది? నోటీస్లో లేదా? నోటీస్ లేదా? ఎవరు వాలంటీర్ ఎవరు? ఎంత పర్సెంటేజ్ వచ్చింది మా ఈమెకు? నీ సర్టిఫికేట్ ఇది? సర్టిఫికేట్ ఇంట్లో తీసుకుని రాపో సార్. నువ్వు వాటికి తీసుకురా అన్న. అశోక్, నువ్వు రెగ్యులర్గా వాలంటీర్స్తో మీటింగ్ పెట్టుకొని ఏమేమి ఉన్నాయి అనేది, హ్యాండిక్యాప్డ్ ఏమి ఉన్నాయి ఇవన్నీ సదరం తెచ్చేసి ఒక సాచురేషన్ లెవెల్ అయిపోతుంది. 3 ఏళ్ళగా మనం పెట్టుకోవాల్సిన ఇష్యూ కాదు, 6 monthsలో క్లోజ్ చేసేసేయాల. సరే అడిగితే వాళ్ళ పర్సెంటేజ్ రాలే, ఒకవేళ మీకు నమ్మకం లేదా క్యాన్సిలేషన్ చేపిస్తాం, మళ్ళీ పెట్టుకోండి అంతే. మన రోల్ అటుకు అయిపోవాలి. నాకు తెలియదు అనే పదం ఉండకూడదు. గాట్ మై పాయింట్? నువ్వు తీసుకొని రాపో సర్టిఫికేట్. ఏమి ఇది ఎట్లా తోగినారు? అవును, మళ్ళీ పూంచాలా కదా, సీసీ రోడ్ అంతా గబ్బులేపి. ఇది ఆయన ఇడే అన్నా, మనమేనా ఇది పూంచాలా కదా? ఎన్నాలేంది, చాన్నాలేంది. మన వర్షం కూడా ఆరిపోయినాయంటే చాన్నాలైనట్టు పూంచేసే. సీసీ రోడ్డు బాగా మంచి రోడ్డు అని చెడగొట్టినట్టు. సన్నా ఇదంతా కలిపేసి, ఇదంతా క్లీన్ చేయించేసి. బాగున్నానమ్మా? ఇంకా బాగున్నారా? ఏమన్నాయా సమస్య? ఆడ కాలువలు అన్నీ వేసింటే బూంచి పడేసినారు, ఈడ కావాలా అంటున్నారు. ఇట్లా అంటే లెవెల్స్ పెంచుదాం, ఏమైంది కొద్దిగా డెప్త్ ఇచ్చేసి. అక్కడ పోయినా కూడా అక్కడ కూడా వేయలేదు, రోడ్డు కలపాల్సింది. ఆడికి కలపల్లా. చూస్తాను ఎక్కడికి డ్రైన్ అవుట్ చేయాలని. అదేనా సమస్య? చూస్తాను. అంటే బేసిక్గా ఏంటంటే కుళాయిల నీళ్ళు రావటం, అదే ఉప్పు నీళ్ళు ఇక్కడ తిప్పుతానంటే ఎందుకు మా సత్సాయిదా ఇచ్చేసింటే సరిపోయి. అంటే ప్రెజర్ కావా? వాటర్ చాలా అవసరం అయితే అంతలకు సర్దలేదు. ఇప్పుడు ఎన్ని ట్యాంకులు ఉన్నాయి ఊర్లో? 2. ఎన్ని కెపాసిటీ? ఏంపా ఇంజనీరు, ఎంత కెపాసిటీ లీటర్లు? ఇంజనీరు తెల్దా? సెక్రటరీ ఎంత కెపాసిటీ పా? 240 కేలేనా ఇప్పుడు పెట్టేది? ప్రసాద్ ఇప్పుడు పెట్టేది ఎన్ని లీటర్ల కెపాసిటీ? ఇప్పుడు పెట్టేది వరకు కాదు, ఎంత వస్తా? 36 అంటే నువ్వు పలానా అంటూ ఉండాలా. నువ్వు యువర్ క్వాలిఫైడ్ ఫర్ దట్ కదా, నువ్వు ఇంజనీర్వి. వరకు గిరుకులు ఎట్లా చెప్తావు? ఎంత వస్తుందని చెప్పాలా? 60 60 45 మళ్ళీ పైప్ లైన్ కూడా పెట్టుకోవాలి కదా సార్. ఏదానికి? సత్సాయిదే కదా, ఇంటర్నల్గా పెట్టేస్తాడు. ఆల్రెడీ ఉందిలే. ఇక్కడికంటే చూడండి, ఒక పైప్ లైన్ పెట్టి 2 పాయింట్లనే ఇవ్వండి సత్సాయిలతో. ఉంది ఆల్రెడీ వాటర్ సర్దలేక సత్యసాయి డైరెక్ట్ సత్యసాయి టు ట్యాంక్. ఆ ట్యాంక్ అవును, ఆ ట్యాంక్ నుంచి మనకు కావాలంటే పైప్ ఇవి ఇస్తే సరిపోతుంది అంటున్నా. ఇంటింటికి లేకపోయినా 1-2 పాయింట్లన్నా ఇవ్వండి అంటున్నా. కామన్ పాయింట్స్ ఇవ్వండి, చేయిస్తారులే అమ్మా. సరేనా? ఇక్కడ కాలువది మాత్రం ఒక సమస్య చెప్తున్నారు. నీళ్ళు ఇటువైపు పోవాలన్నా ప్రైవేట్ ల్యాండే, ఇటువైపు పోవాలన్నా లేదా? పెన్షన్ వస్తుందా? నీకు అర్థమవుతుంది కదా. నీళ్ళు అటు పోవాలన్నా ఇటు పోవాలన్నా సమస్య, దానికి ఏం చేయాలనే చూసి చేస్తాను. సరేనమ్మా? వచ్చినా ఏం బంద్ చేసినారు? సన్న సందు ఉండే అట్లా లేదంట, క్లోజ్ చేసినారా? ఎలక్షన్ అప్పుడు ఉంది కానీ. మనకి వచ్చారా పిల్లలంతా? తీసుకొచ్చి వీడియో కట్టేసాను. ఈడ పెట్టేసండి, నేను ఆడ ఏర్పాట్లు ఉంటాను సార్. పోస్తున్నామ్మా ఇట్లా. ఏమ్మా మంచినీళ్ళదే నేను కామన్ పాయింట్ పెట్టిస్తానులే అమ్మా. సరేనా? సత్యసాయి ఇప్పుడు తాత్కాలికంగా చేస్తాము, కామన్గా ఈ జంక్షన్లోనూ ఆ జంక్షన్లోనూ. అప్పుడు ఏం చేసిందంటే ఊరంతా రాలే, కానీ మీకు ఏదో ఒక ఏరియాను కవర్ చేద్దామని మీకు జాయింట్ చేసినారు. అదే ఇప్పుడే అడిగినారు సైడ్ కాలువలు, కానీ నీళ్ళు ఎట్లా పంపించాలి? ఈడ ప్రైవేట్ సైట్ అంటున్నారు, ఆడ ప్రైవేట్ సైటే. నీళ్ళు ఎట్లా పంపించాలని చూస్తాను. ఎవరు మటు వాళ్ళు కట్టుకుంటూ పోతా అంటారు కదా. గవర్నమెంట్ ఉంటే లేదంటే వంకుంటేనే దాంట్లోకి దొబ్బేయచ్చు. ఈ నీళ్ళను ఎట్లా పోతాయి చూస్తానులే. అదే చెప్పిన ఇంజనీర్స్ చెప్పి చూస్తాను. సరేనా? ఎట్లా పోవాలా? ఇట్లా అయిపోయిందా? ఎస్సీ కాలనీ అయిపోయిందా? మరి 4వ విడతలోనా?
ఇప్పుడు పోయినాం కదా, ఇంకా అక్కడ ఉంది నా పాటే సైట్ ఉంది. టైం ఎంత అయింది? ఇప్పుడు నా వీళ్ళ కరువు ఎప్పుడు రాదు ఈ సందులో. ఉప్పు నీళ్ళు వస్తాయి కానీ కరువు రాదు. ఈ మోటార్ నీళ్ళు వస్తానే ఉంటుంది. ఏమ్మా బాగున్నారా? ఆహా, ఖాళీ ఉంటే ఎంతసేపు పడుతుంది ఇంకా? సందు సుమారు ఉంటాయి. ఆ? మీది కాదు, ఎస్సీ కాలనీ అది. ఎస్సీ కాలనీ అయిపోతుంది. పోతానమ్మా ఆటికి ఏం కా చెప్పు. అయ్యో ఆ నుంచి చెప్తాండు. ఉత్తపైతే ఏం లేదు, కింద కట్టుకున్నాడు కానీ. కాలు ఏమ్మా బాగున్నావా? ఏ క్లాస్ నాన్న? ఎట్లా